పేదల ఇల్లు కూల్చటమే ఇందిరమ్మ రాజ్యమా ప్రజాపాలన అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. అంబర్పేట నియోజకవర్గంలోని మూసీ పరివాహక ప్రాంతాలైన ముజారాంబాగ్, అంబేద్కర్ నగర్ నుంచి పలు బస్తీల్లో విస్తృతంగా పర్యటించారు. మూసీ సుందరీకరణలో నిర్వాసితులవుతున్న కుటుంబాలు ఎవరూ అధైర్యపడొద్దని, మీ అందరికీ అండగా నిలుస్తానని మంత్రి భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ పేరుతో చేస్తున్న మూసీ నిర్వాసితుల విషయంపై ప్రభుత్వం పునరాలోచించాలని ఆయన సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఈటెల రాజేందర్ తన వ్యక్తిత్వాన్ని చంపుకుని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. అధ్యక్ష పదవి కోసం రేసులో ముందుండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. మూసీ సుందరీకరణ చేయాలనుకుంటే రిటైనింగ్ వాల్ కట్టండి. రిటైనింగ్ వాల్ కట్టి ఒక పద్ధతి ప్రకారం ఒక స్ట్రేట్గా రోడ్డు తీసుకొని లేకపోతే వాల్ నిర్మాణం చేసి అక్కడ చిన్న ఎక్కువ తక్కువలు ఉంటే చూసుకోవచ్చు, మేము కూడా సహకరిస్తాము. అంతే తప్ప మొత్తం బస్తీలు కూర్చోదామంటే కూలగొట్టడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. ఎవరు కూడా దీన్ని మరి సహించే పరిస్థితి లేదు. ప్రభుత్వంతో ఎంతకైనా ఈ విషయంలో పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓవైపు దేశంలో మీ అధికారులు రాష్ట్రంలో ఉన్న కాడ బుల్డోజర్ ఉపయోగిస్తారు, మీరు హీరోలు. హైదరాబాద్ నగరాన్ని కాపాడడం కోసం మా సీఎం రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞతలు పనిచేస్తా ఉంటే ఈరోజు మీ కళ్ళకి ఈ విధంగా కనిపిస్తున్నా ఇది సరికాదు. ఈటెల రాజేందర్ గారు చెప్పిన మాట సందర్భంగా నేను చెప్తూ, మీరు బీజేపీ రాష్ట్ర పదవి కోసం మీ వ్యక్తిత్వం చంపుకొని ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు. రేసులో ముందున్న ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన నోరు పారేసుకోవడం కూడా కరెక్ట్ కాదని మాట ఈ సందర్భంగా చెప్తూ, ఇక నుండి మీ మాటలను తగ్గించి ఈరోజు మీ ప్రజా సమస్యలపైన చక్కటి సూచనలు సలహాలు మా రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలి తప్ప ఈ విధంగా వ్యక్తిగతంగా నిందారోపణ చేయడం సరైనది కాదు. మీ మాటలు తీవ్రంగా తప్పుపడతాము, తీవ్రంగా ఖండిస్తున్నాం.